నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ రణధీర్ వెంగళ. ప్రజెంట్ మనం భూపాలపల్లి నియోజకవర్గంలో జిల్లాలో తిరుగుతా ఉన్నాం. ఇక్కడ ఎన్నికల వేడి అనేది అంతా ఇంత కాదు, ముట్టుకుంటే బగ్గుమంటుంది. ఇప్పటికే భూపాలపల్లి అంటేనే సింగరేణి మాగాణిగా పేరొందింది. ఇప్పుడు ఇంకా మున్సిపాలిటీ ఎన్నికల పేరు చెప్తే ముట్టుకుంటే బగ్గుమంటున్న పరిస్థితి. ఇక్కడ ఎన్నికల ప్రచారంలోనైతే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గారు ఆ ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. ప్రజలను కలుస్తూ ఓట్లను కూడా అభ్యర్థిస్తూ తమ యొక్క అభ్యర్థులను కూడా గెలిపించుకునే పనిలోనైతే ఉన్నారు. సో ప్రజెంట్ మనతో పాటు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంతకు ముందు ఉన్నటువంటి కారు స్పీడు అలానే ఉందా, లేకపోతే ఎట్లా ఉంది మీ భూపాలపల్లి పరిస్థితిలో? కార్ స్పీడ్లోనే ఉంటుంది. ఎంత స్పీడ్ ఉండాలో అంత స్పీడ్ ఉంటూనే ఉంటుంది. ఈరోజు ఎన్నికలు అనేటివి ఒక సంవత్సరం జాప్యం తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. సంవత్సరం నుంచి మొత్తం మున్సిపాలిటీలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి ఎక్కడెక్కడ కూడా డిఫంక్ట్ అయిపోయిన సందర్భంలో ఈరోజు ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల దగ్గరికి వస్తున్న ఏ ఒక్క ఎన్నికల హామీలు అమలు కాలే, 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల పూర్తి అసహనంతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడే మాకు బాగుండింది అనే అభిప్రాయం ప్రజలు వెలిపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి సంబంధించిన మెజార్టీ అభ్యర్థులు గెలుస్తారు. భూపాలపల్లి మున్సిపాలిటీని గెలుచుకుంటాం. ప్రజాప్రభుత్వాన్ని వాళ్ళు ముందుకు వెళ్తున్న అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు పేదోడి గడపకు అందుతున్నాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి. మరి ఏ గడపకు అంటున్నాయో ఎవరింటికి అంటున్నాయో, మేము పెట్టిన స్కీములు తప్ప కొత్త స్కీమ్ అయితే ఒక్కటి రాలే. ఈరోజు 2000 పెన్షన్ 4000 కాలే. మరి మహిళలకు మహాలక్ష్మి గంధన 2500 రాలే, తులం బంగారం రాలే, కొత్త పెన్షన్లు లేవు, ఎవరికి ఏం కాలే. మరి ఏం అందుతున్నాయి? ఈరోజు మాటలు ఘనంగా చెప్పిండ్రు, ఒక బస్సు ఇచ్చినామంటారు. బస్సులలో ఎవరు ఎక్కుతున్నారు? మా గ్రామీణ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గృహిణులు ఎవరు కూడా ఎక్కే అవకాశం ఉండదు. ఏదో ఉద్యోగస్తులకు వాళ్ళ వీళ్ళకు లాభం. ప్రజలు దానికి వెళ్ళే వాళ్ళు 2500 వస్తాయని ఆశపడ్డారు. 2000 పెన్షన్ 4000 అని, రైతులకు 15,000 రైతు బంధు వస్తారని, రుణమాఫీ 2 లక్షలు అవుతుందని, ఇట్లా అనేక హామీలు ఇచ్చింది. కాబట్టి ప్రజలు ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. కాబట్టి లాభం లేదు, మళ్ళీ కేసీఆర్ గారు ఉంటేనే మాకు బెటర్ అనే భావనలో ఉన్నారు. ఈరోజు మాటలతోటి నడపాలనుకుంటున్నారు, ఎదురు దాడితో తప్పించుకోవాలనుకుంటున్నారు తప్ప ఎన్నికలు వచ్చిన వేళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అనవసరంగా సందర్భంగా తిట్ల పురాణం పెడుతున్నారు తప్ప ఏం జరగట్లేదు. ప్రజలు రేపు వాళ్ళ యొక్క 11వ తారీఖు నాడు ఓట్ల రూపంలో ఈ ప్రభుత్వం మీద ఉండేటువంటి కసిని వెలుపుస్తారని మేము అనుకుంటున్నాం. మీరు ఇప్పటికే బస్సు బాట కార్యక్రమంలో ప్రజలను కలుస్తూ వాళ్ళని చైతన్యం చేస్తూ ఉన్నారు. అసలు మీకు ప్రధానంగా సమస్యలు ఏం కనబడ్డాయి? 2 ఏళ్ల నుంచి ఎప్పుడైతే సంవత్సరం అయిపోయిందో అయిపోయిన తర్వాత మున్సిపాలిటీలు అన్నీ కూడా సరి అయినటువంటి పారిశుద్ధ్యం లేదు, సరి అయినటువంటి మరి సరిగా రావాల్సినటువంటి ఫెసిలిటీస్ అందడం లేదు, దాని మీద సరైన పర్యవేక్షణ లేదు. మొత్తం కూడా ఎవరో నడుస్తుందా అంటే నడుస్తున్నది, కంపు వాసన వస్తుంది కొన్ని దిక్కుల. మరి చెత్తలు తీసుకుపోవడానికి కూడా చెత్త అంతా పడేసిన వారానికి ఒకసారి కూడా తీస్తలేరు. ఇట్లా చాలా పట్టణంలో ఏం కోరుకుంటారు? సరైన టైం నీళ్లు రావాలి, పారిశుద్ధ్యం సరిగ్గా ఉండాలి, దోమల బెడద ఉండదు, ఇవే కోరుకుంటారు. ఇవి సరిగ్గా లేవు. ఈరోజు ముఖ్యంగా పట్టణంలో ప్రధానంగా కోతుల బెడద ఒకటి ఎక్కువ ఉంది. కోతులు మరి ఎందుకంటే ప్రతి వాళ్ళు భూపాలపల్లి ఏదో అటవీ ప్రాంతం అని విడిచిపెట్టిపోతాను, అవి అడవిలో ఏం దొరక మొత్తం భూపాలపల్లికి వస్తాయి. కాబట్టి ఇది చాలా ప్రధానమైన సమస్యగా ఉన్నది. ఎల్లుండి ఫిబ్రవరి 8వ తారీఖు ఇక్కడికి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. ఎట్లా ఉండబోతుంది? మరి అతను వస్తే ఉన్న గ్రాఫ్ అటు ఇటు అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? ఇక ఆయన వస్తుండంటేనే వాళ్ళ పరిస్థితి ఉందో అర్థమైంది. ఒక ముఖ్యమంత్రి నాకు తెలిసి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎప్పుడు వచ్చినటువంటి దాఖలు లేదు. ముఖ్యమంత్రి వస్తున్నాడు, చివరి ప్రయత్నంగా వస్తున్నాడు. ఎవరు వచ్చినా ప్రజలకు ఏదైనా అందుతే మన గ్రాఫ్ మారుతుంది. రేవంత్ రెడ్డి చూడగానే ప్రజల కడుపు నిండుతుందా? ఒక మహిళకు 2500 వస్తుందా? వృద్ధునికి ఏమన్నా 2000 పెన్షన్ 4000 వస్తుందా? ఇక్కడ ఏమైనా అద్భుతాలు జరుగుతాయి? ఏం జరగదు. మళ్ళీ వస్తాడు, మాకు తెలుసు, మళ్ళీ తిట్టిపోతాడు. మళ్ళీ తిట్టిపోతాడు. ప్రజలకు కూడా అర్థమైపోయింది, ఈయన వస్తే తిట్లు తప్ప ఏముండయి. గతంలో ముఖ్యమంత్రి వస్తే ప్రజలకు ఒక వరాల జల్లు కురిసేది. ఇప్పుడు ఈయన వస్తుంది కాబట్టి తిట్ల పురాణం అవుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని ప్రజెంట్ అనేక రకాల కార్యక్రమాలు శంకుస్థాపనలు అయితే ఇవన్నీ చేస్తున్నారు. మొన్నటికి మొన్న మీరు చేసినటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా శిలాపలకం అనేది కూడా ధ్వంసం చేస్తున్నట్టు పరిస్థితి. మీరు దానిపైన ఎలా రెస్పాండ్ అవుతుంది? భూపాలపల్లి ఒక్కటి కాదు, 100 పెట్టిండు. ఎలక్షన్లు కాగానే అర్ధరాత్రి నిద్ర లేచినట్టు లేచి ఒకటే పెట్టుడు రోజు ఒక మంత్రిని పట్టుకొచ్చాడు. అది నమ్మరు ప్రజలు. శిలాపలకాలు ఇప్పటికి కూడా ఆయన ఎమ్మెల్యే అయినాక చాలా వేసిండు. మరి మేము చేసిన పనులకే ఆయన మళ్ళీ వేసుకున్నాడు. శిలాపలకాలతో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారాయి. ప్రజలకు కనబడాలి, చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కనబడాలి. కాబట్టి ఆయనను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈయన శిలాపలకాల ఎమ్మెల్యే అంటాడు తప్ప ఈయన పనిచేసే ఎమ్మెల్యే అంటారని నేను అనుకోవడం లేదు, ప్రజలు అనుకోవడం లేదు. ఇప్పటికే 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ సీట్ ను కైవసం చేసుకుంది. ముచ్చటగా 3వసారి మరి తప్పకుండా గులాబీ జెండా ఎగరబోతుంది అంటే మీరు ఎలా ధీమా? ఖచ్చితంగా ఎగురుతుంది రణధీర్. హ్యాట్రిక్ కొడతాం ఇక్కడ. ఖచ్చితంగా ఎగిరేది బీఆర్ఎస్ జెండే. అధికార పక్షానికి
ఖచ్చితంగా ప్రజలు గుణపడ్డా చెప్తారు. ఫైనల్ గా కేసీఆర్ అంటే మీ మాటలు ఏం చెప్తారు ఒక మాట? కేసీఆర్ నిజంగా చేసినా ఏ పని చేసినా ఒక మనసు పెట్టి చేసింది. ఈరోజు ఒక గృహిణికి ఒక కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిన, ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ అయిపోయేటప్పుడు ఒక కేసీఆర్ కిట్ ఇచ్చిన, మరి రైతుకు ఒక రైతు బంధు ఇచ్చిన, ఒక వృద్ధుడికి పెన్షన్ ఇచ్చిన, ఒక వ్యవస్థకి ఏదైనా చేసిన, ఈరోజు భూపాలపల్లి లాంటి ప్రాంతాన్ని ఒక జిల్లా చేసిన, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన, మనసుతో చేసిండు. ప్రచారం తక్కువ, ఆర్భాటం తక్కువ, పని ఎక్కువ. ఈడ పని తక్కువ, అన్ని తక్కువ, ఆర్భాటం ఎక్కువ. భూపాలపల్లి భూపాలపల్లి అన్నారు కూడా ఒక ముచ్చట, జిల్లాల పునర్విభజన అంటే మామూలుగా కుదించే ప్రక్రియ చేస్తా ఉన్నట్లు తెలిసింది. భూపాలపల్లి జిల్లా మరి ఎట్లా ఉండబోతుంది, మీరు ఎలా పోరాటం చేస్తారు? ఇప్పటికే చెప్పిండు కదా, చెప్పకనే చెప్పిండు సారు, నా జిల్లా తీసేస్తామనే చెప్పిండు. Yes. మరి మా ప్రజలు కూడా చూస్తున్నారు, ఈ జిల్లా తీసేస్తామని అన్నందుకే కర్రు కాల్చి వాత పెడతారు. ఒకవేళ తీసే పరిస్థితి వస్తే అగ్గి ముట్టిస్తాం. మొత్తానికి భూపాలపల్లి మున్సిపాలిటీని అయితే ఆ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని చెప్తున్నారు. ఎన్ని జిమ్మికలు చేసినా కూడా గతంలో ఆ కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి ఇక్కడ వీరి యొక్క జెండా పాత్ర అనేది కూడా అనుకూలంగా ఉంటుందని కూడా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్ తో రణధీర్, లెజెండ్ టీవీ, భూపాలపల్లి నుంచి.